హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మటి బూరెలు ఎలా చేయాలో చూద్దామండి. పూజల్లో కానీ ప్రసాదంలా కానీ అలాగే పండగలకి ఫంక్షన్స్కి ఎలా అయినా ఈ బూరెలు చేసుకుంటాము. ఇవి కరకరలాడుతూ లోపల కమ్మటి పూర్ణంతో రుచికరంగా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. మంచి టిప్స్తో చూపిస్తానండి. లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఫస్ట్ మనం మినపప్పు నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపప్పు నానబెట్టుకోండి. అలాగే ఒక 3/4 కప్పు బియ్యం, నేను 2 కలిపి నానబెట్టుకున్నాను. మీరు విడివిడిగా కూడా కావాలంటే నానబెట్టుకోవచ్చు. 1 కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలండి. అది 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పప్పుని బాగా రుబ్బుకున్నాం మెత్తగా అండి. రుబ్బుకొని పప్పు బియ్యం కలిపింది రుబ్బేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. అలాగే 1 స్పూన్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ బెల్లం కూడా వేసుకొని, తురిమిన బెల్లం బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఏంటంటే ఈ బెల్లం పంచదార వేయడం మూలంగా మనకి స్వీట్గా ఉంటుంది. అలాగే కలర్ మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. అలాగే శనగపప్పు ఏదైతే ఉందో అది కుక్కర్లో వేసుకొని 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకొని చక్కగా చూసారు ఎలా ఉడికిపోయిందో. ఇలాగ మనం ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వస్తే పప్పు ఇలా మెత్తగా అయిపోతుంది. నేను చూపించినట్టుగా ఇలా మెత్తగా అయిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గరిటెతోటి. బాగా మెత్తగా అయినా సరే బాగుండదండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద 1 కప్పు బెల్లం వేసుకుందాము. ఆ బెల్లంలో కొంచెం ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకుందాము. మొత్తం బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. బాగా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరుగుతుంది. ఇలా బాగా కరిగే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. చూసారా, బెల్లం బాగా కరిగిపోయింది. బెల్లంలో ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతాయి. లేదంటే మనకి ఎక్కువ కరగడానికి, బెల్లం కరగడానికి టైం పట్టేస్తుంది. ఇప్పుడు మనం శనగపప్పు ఉంది కదా, కుక్కర్లో వేసుకున్న శనగపప్పుని మనం ఇప్పుడు బెల్లంలో వేసేసుకుందాము. ఈ పాకంలో వేసుకొని బాగా కలిసే వరకు చక్కగా కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు మిక్స్ చేసుకుందామండి దీన్ని. చూసారా, ఇదంతా పప్పులో బెల్లం బాగా కలవాలి. చక్కగా నిదానంగా అంతా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ పెద్దది హై ఫ్లేమ్లో ఉంటే కనుక మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా కలుపుకోవాలి. బాగా కలిసే వరకు తిప్పుకోవాలండి. అలా పక్కన వదిలేయొద్దు, గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, పూర్ణం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవాలండి, 1 స్పూను. నేను చూపించడం మర్చిపోయాను, వీడియోలో కనిపించలేదు. 1 స్పూన్ యాలకుల పొడి వేసి ఇలా దగ్గరగా అయ్యే వరకు బాగా కదుపుకోవాలి. ఇప్పుడు దగ్గరగా అయిపోయింది. చూసారా, మనకి ఎప్పుడైతే పెనానికి అంటుకుంటుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చల్లారబెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనకి పూర్ణం చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని సరిపడా ఉండలు చేసుకుందామండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చూసుకొని మనం ఉండలు చుట్టుకొని పెట్టుకుందాం పక్కన. ఒకవేళ సరిపడా కాకుండా ఇంకా పూర్ణం మిగిలిపోయింది అనుకుంటే కనుక కొంచెం తీసుకొని ఏదైతే మిగిలింది ఉందో అది బాక్స్లో వేసుకొని ఒక 5 to 6 days వరకు మనకి నిల్వ ఉంటుందండి. మీరు అప్పుడు కూడా మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, ఇలాగా ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా కరకరలాడే బూరెలు రెడీ చేసుకుందాము. చూసారుగా, ఇప్పుడు పిండిని ఒకసారి మనం కలుపుకుందామండి. చూసారా, పిండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, గరిటె నుంచి ఇలా చూస్తుంటే చిక్కగా జారాలి, బాగా పలచగా ఉండొద్దు. ఇలా చేసుకుంటే కరెక్ట్గా బూరెలు మనకి కరెక్ట్గా వస్తాయండి. ఒక పక్క పెనంలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకున్నాము. నూనె వేడి అయింది. ఇప్పుడు పూర్ణం బూరెలు మనం స్టార్ట్ చేద్దాము. ఏదైతే పిండి ఉందో ఆ పిండిలో మనం పూర్ణాన్ని ఇలా వేసి స్పూన్తో తీసుకొని మూకుట్లో అలా వేసేయడమేనండి. చాలా సింపుల్. ఇలా మరీ ఎక్కువ కాకుండా సరిపడినన్ని వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. హై ఫ్లేమ్లో ఉండాలండి. ఆయిల్ అయితే స్టవ్ చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేడి చేసుకోవాలి. ఇలా చేసుకొని చూసారా, చక్కగా మంచి కలర్లో వేగుతాయండి. ఇలా మనం
మొత్తం అన్నీ చక్కగా వేగే వరకు ఉంచుకొని మనకి ఏ కలర్ కావాలంటే లైట్ కలరా బాగా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ కావాలంటే మీకు నచ్చినట్టుగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. అస్సలు చిందవండి ఇలా చేస్తే. నేను చెప్పినట్టు కరెక్ట్గా మీరు వేశారంటే కనుక అస్సలు చిందవు. మీరు చేత్తో వేయాలన్నా చేత్తో వేయచ్చు, స్పూన్తో వేయాలన్నా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ చిందినా కూడా బూరె మీరు పక్కకు తీసుకొని చిందిన బూరెని పక్కన పెట్టుకొని దానిపైన కొంచెం బియ్యం పిండిని ఏదైతే ఉంది కదా ఆ పిండిని వేసి మళ్ళీ మనం ట్రై చేయొచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. మంచిగా కరకరలాడే బూరెలు రెడీ అయిపోతాయి మనకి. చూసారా ఎంత బాగా రౌండ్గా వస్తున్నాయో. మన చుట్టూతా కూడా ఎప్పుడైనా బూరె అందంగా రావాలండి, పిలకలుగా అందంతా రాకుండా నీట్గా వస్తుంది. ఎప్పుడు మీరు ఇలాగే ట్రై చేయండి నేను చెప్పినట్టుగానే. స్పూన్తో వేసేయచ్చండి చేతికి అంటకుండా. నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వెళ్తుంది వీడియో. తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చి కరెక్ట్గా బూరెలు బాగా వస్తున్నాయని మీరు ట్రై చేసి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరిపోతాయండి, ఇంకా ఎక్కువ వేయకూడదు. ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడే వేసుకోవాలి మనం. ఎప్పుడైనా ఎక్కువ వేసినా కూడా పెనం కంటే ఎక్కువ వేసినా కూడా బూరెలు కరెక్ట్గా రావు. సరిపడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని తీసేద్దాము. ఇలా బూరెలన్నీ మనకి రెడీ అయిపోతున్నాయి. బూరెలన్నీ చక్కగా వచ్చేసినాయండి, ఒకటి కూడా చిందలేదు. చూసారా, అన్నీ నీట్గా చక్కగా రౌండ్గా వచ్చేసినాయి. ఇవన్నీ మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. చూసారా, కమ్మటి బూరెలు కరకరలాడి బూరెలు రెడీ అయిపోయినాయి. మంచి రుచికరంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. పూర్ణం కూడా చాలా బాగా వచ్చింది. చూసారా, కట్ చేస్తే ఎంత మంచిగా కనిపిస్తుందో. కంపల్సరీ ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.